హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు కాకరకాయ తాలింపు అండి. అదే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక పావు కేజీ కాకరకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. అలాగే జీలకర్ర, వెల్లిపాయ వేసుకున్న తర్వాత కాకరకాయలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి కలదిప్పుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. దీంట్లో వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. నాకు ఫుల్గా కోల్డ్ అయిందండి. మొన్న చుట్టాలకి ఆపరేషన్ అయితే హాస్పిటల్కి క్యారేజీలు పట్టుకొని వెళ్ళాను. సో దానివల్ల బాగా కోల్డ్ అయిపోయింది. బాగా కాకరకాయలు డీప్గా వేగిన తర్వాత వెల్లిపాయ కారం వేసుకోవాలండి. వెల్లిపాయ కారం వేసుకోవచ్చు, కరివేపాకు కారం వేసుకోవచ్చు. నేనైతే వెల్లిపాయలు అయితే వేసాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా కూడా ఇప్పుడు కూడా పైన అప్లై చేసుకోవచ్చు అండి. ఎల్లిపాయ ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. కాకరకాయ కానీ, దొండకాయ కానీ, బెండకాయ ఫ్రై కానీ దీంట్లో వెల్లిపాయ, అలాగే పప్పుల తాలింపులో కూడా మెయిన్గా వెల్లిపాయతోటే ఉంటుందండి ఫ్లేవరు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకున్నానండి. అది ఆల్రెడీ వెల్లిపాయ కారమేనండి. ఇక అంతే, లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే కాకరకాయ డీప్ ఫ్రై రెడీ అయినట్లేనండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.